ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 118 అధ్యాయము 6వ వచనం. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. మరి ఈ వాగ్దానం కొంచెం క్లారిటీ ఇస్తాను మీకు. దేవుని మీద విశ్వాసంతో మరి మనం నమ్మకం కలిగి ఆయన మీద ఆధారపడుతూ ఆయన చిత్తంలో నడిచే వారంగా మనము ఉండాలన్నమాట. అప్పుడే మనకి సహాయకుడుగాను రక్షకుడుగాను బలంగాను ఉంటాడు. అంతేకాని దేవుడు పక్షపాతి కాదండి. మరి భయం లేకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి అని కూడా మనం అనుకోకూడదు. సమస్యలు ఉన్నప్పటికీ దేవుడు నాతో ఉన్నాడు అనే నమ్మకం మనం కలిగి ఉండాలన్నమాట. భయం ఎప్పుడు కూడా మనల్ని ఓడించదండి, మనమే భయాన్ని జయిస్తాం అనమాట కదా. మరి ఇంకా చూసినట్లయితే మనుషులు మనల్ని అపహాస్యం చేయవచ్చు, కానీ మరి బాధలు పెట్టొచ్చు, హింసలు పెట్టొచ్చు. మరి దేవుని అనుమతి లేకుండా మన జీవితాన్ని ఎవ్వరు కూడా మనల్ని నాశనం చేయరు, మన దగ్గరికి రారు, మనల్ని ముట్టనివ్వరు, మనల్ని అంటుకోరు. మరి ఏ విధంగానూ కూడా శత్రువు అనేవాడు మన పక్షాన మరి నిలబడకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడనమాట అండి. చివరికి విజయం దేవునిది అనమాట అండి. ఇక్కడ రోమా 8:31 అంటాడు కదా, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు అని ఉంటుంది. మరి దేవుడు నిజంగానే మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనకి విరోధులు అంటే ఎవరు ఉండరు, శత్రువులు ఎవరు ఉండరు. మన పక్షంగా ఆయన ఉన్నాడు కాబట్టి మనము క్షేమంగా, హ్యాపీగా, సంతోషంగా ఉండగలుగుతాం అనమాట అండి. ఓకే. మరి యెషయా 48:10 ఉంటుంది కదా, భయపడకము నేను నీకు తోడై ఉన్నాను అని అంటుంది. మరి 365 రోజులు కూడా భయపడకండి అని మనకి చెప్తూనే ఉంటాడండి కదా. ఇప్పుడు కూడా మనము భయపడకూడదు, భయానికి భయం పుట్టించే వారంగా మనం ఉండాలన్నమాట. ఓకే. మరి ఇక్కడ హెబ్రీ 13:6 ఉంటుంది కదా, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను అని ఉంటాడు. మరి దేవుడు నా పక్షంగా ఉన్నాడా లేదా మనము ఆలోచించుకోవాలన్నమాట. పరిస్థితులు నాకు వ్యతిరేకంగా ఉన్నాయా, మరి నేను ఎలాగున్నానో, పరిస్థితులకు అనుకూలంగా నడుచుకుంటున్నానా, సాతాను పక్షంగా నేను ఉంటున్నానా, ఇలాగా మనము అనుకోవాలన్నమాట అండి. కానీ లోకం నన్ను విడిచిపెట్టిన దేవుడు నాతో ఉంటే నేను ఓడిపోను అనే ఒక నమ్మకం మనం కలిగి ఉండాలన్నమాట. ఇక్కడ తండ్రి తన బిడ్డ పక్షాన నిలిచినట్లు దేవుడు తన పిల్లల పక్షాన నిలుస్తాడు అనమాట అండి కదా. మరి ఆయన మనల్ని విడిచిపెట్టడు. యెహోవా నా పక్షాన ఉన్నప్పుడు దేవుడు నా ప్రతి నిర్ణయాన్ని కూడా మారుస్తాడు, ఖచ్చితంగా మారుస్తాడు అనమాట. మార్చడని కాదు, ఖచ్చితంగా మారుస్తాడు. ఇప్పుడు ఆయన పక్షాన మనం ఉన్నట్లయితే, మరి ఆయన చిత్తంలో మనం ఉన్నట్లయితే, ఆయన చిత్తంలో మనం నడుచుకున్నట్లయితే, ఆయనను నమ్ముకున్నట్లయితే, ఆయనని నా రక్షకుడిగా, సహాయకుడిగా, న్యాయవాదిగా, బలంగా మరి మన పక్షంగా నిలబడితే మరి దేవుడు మనకి సహాయకరంగా ఉంటాడనమాట అండి. ఓకే. ప్రజలు నన్ను విడిచిపెట్టవచ్చు, స్నేహితులు నన్ను అర్థం చేసుకోకపోవచ్చు, పరిస్థితులు నాకు వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ యెహోవా పక్షాన